హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 32. చాలా మిస్ అయ్యాం అత్త. నిన్ను కాదు, నువ్విచ్చే చాక్లెట్స్‌ని అని నవ్వుతారు చింటూ ఇంకా ప్రిన్సీ. హా! నన్ను మిస్ అవ్వలేదా? అయితే నన్ను మిస్ అయ్యారు అని చెప్తే చాక్లెట్ ఇద్దామనుకున్నాను మీకు. ఇక మీరేమో నన్ను మిస్ అవ్వలేదు కాబట్టి మీకు చాక్లెట్ క్యాన్సిల్ అని అంటుంది సాహిత్య. లేదత్తా! నువ్విచ్చే చాక్లెట్స్‌తో పాటు నిన్ను కూడా బోలెడు మిస్ అయ్యాం. మరి మా చాక్లెట్స్ మాకివ్వవా? అని ఇద్దరూ బుంగమూతి పెట్టి అడిగేసరికి, దొంగల్రా మీరు అని సాహిత్య అల్లుడిని, కోడల్ని హత్తుకొని వాళ్ళకి చెరో ఒకటి పెద్ద చాక్లెట్ ఇస్తుంది. థాంక్యూ అత్తా! అని చింటూ, ప్రిన్సీ సాహిత్యని పట్టుకొని సాహిత్య బుగ్గ మీద ముద్దు పెడతారు. వాళ్ళని చూసి అందరూ సంతోషంగా నవ్వుకుంటారు. రండిరా పిల్లలు, అందరూ ఫ్రెష్ అయ్యి రండి. మీకోసం స్పెషల్‌గా వంటలు చేయించాను తిందురు గాని. ఎప్పుడు బయలుదేరారో ఏంటో అని జానకమ్మ గారు అందరికీ చెప్పారు. ఇక అందరూ ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు భార్యలతో. అందరూ వెళ్ళిపోగానే సాహిత్య ఒక్కతే హాల్‌లో కూర్చొని సిద్ధూ ఏంటమ్మమ్మా ఇటువైపే రావడం లేదు అని అడుగుతుంది నెల రోజుల తర్వాత. ఎక్కడ తల్లి? నువ్వేమో జ్వరం వచ్చి బయటకి వెళ్ళకుండా అయింది. ఇక నువ్వు బయటికి వెళ్ళాలా లేవు అని రావడం లేదు అనుకుంటా. నీకు ఫోను కూడా చేయలేదా సిద్ధు ఈ నెల రోజుల్లో? మొన్న ఈ మధ్యలో ఇంటికి వచ్చాడు కానీ నువ్వు నిద్రపోతూ ఉన్నావు ఆ టైంలో. నేను లేపుతాను అంటే ఎందుకులే వద్దు నానమ్మ అన్నాడు అని చెప్పారు జానకమ్మ గారు. నాతో మాట్లాడడమే ఇష్టం లేనివాడు ఇక నన్నెలా చూస్తాడులే అమ్మమ్మ. మరీ చులకన అయిపోయానులే వాడికి నా ప్రేమను తెలియజేసి నేను. అయినా వాడెంత చీకొడుతున్నా వాడే కావాలి అనిపిస్తుంది చూడు. నాకసలు సిగ్గు లేదు. ఈ పిచ్చి మనసు ఒక్కసారి ప్రేమిస్తే ప్రేమ కోసం ఎందుకంత తల్లడిల్లిపోతుందో అర్థం కావట్లేదు. వాడి మీద ప్రేమను ఎంత చంపుకుందామనుకున్నా నా వల్ల అవ్వట్లేదు. ఎందుకు నేను ఫీలవుతున్నానసలు? వాడి మీద ప్రేమను చంపడం సాధ్యం కాదా ఇక నాకు? వాడి ప్రే వాడి పైన ప్రేమను చంపుకొని ఆ అమ్మ వాళ్ళు తెచ్చిన సంబంధాన్ని చేసుకోవడానికి నా మనసు ఎందుకు అంగీకరించట్లేదు? ఖచ్చితంగా నా ప్రేమ విషయం తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారు. నాకు తెలుసు. అయినా కూడా నా మనసు వాళ్ళకి ఎదురు తిరగమని చెప్తుంది. అలా చెప్తే నా ప్రేమ కాదు కదా! నేను కూడా బతికి ఉండనేమో. ఇప్పుడు వీళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమ అంతా కూడా ఒక క్షణంలో మాయమవుతుందేమో! అయినా నాకు వీళ్ళ ప్రేమ కన్నా సిద్ధు ప్రేమ ఒకటి ఉంటే చాలనిపిస్తుంది. ఎందుకిలా అనిపిస్తుంది నాకు అని డల్‌గా మారిపోతుంది సాహిత్య. ఏంటమ్మా అలా డల్‌గా అయిపోయావు? పోనీ సిద్ధయ్య రమ్మని చెప్పనా? ఎక్కడికైనా వెళ్తావా? అని అడిగారు జానకమ్మ గారు. అయ్యో! ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ? ఇన్ని రోజులంటే నీ కూతురు, అల్లుడు, నీ మనవళ్ళు లేరు కాబట్టి సిద్ధుతో ఊరంతా తిరిగాను. అదే ఒక అబ్బాయితో అలా తిరిగాను అని తెలిస్తే నా కాళ్ళు విరగ్గొడతారు తెలుసా? పైగా వాళ్ళ ముందు ఇంకో అబ్బాయితో నన్ను తిరగనిస్తారు అనుకుంటున్నావా నువ్వు? అని సాహిత్య మెల్లిగా అంది వాళ్ళ అమ్మమ్మ చెవిలో. అయ్యో! కదా! మర్చిపోయాను తల్లి. మీ నాన్న, మీ అన్నలు మూర్ఖులని తెలిసి కూడా సిద్ధుతో బయటికెళ్తావా అని అడిగారు చూడు నాదే బుద్ధి తక్కువ. అసలు వాళ్ళు నీ దరిదాపుల్లోకి అబ్బాయిలని రానివ్వరు కదా! వదిలేయి తల్లి. వాళ్ళకు తగ్గట్టుగా ఉండడమే మంచిదిలే. లేకపోతే మీ నాన్న, అన్నల కన్నా రాక్షసులు ఎవ్వరూ ఉండరు. నీకు ఎటైనా వెళ్ళాలి అనిపిస్తే మీ తాతయ్య తీసుకెళ్తారులే తల్లి అని చెప్పారు జానకమ్మ గారు. అలాగే అమ్మమ్మ అని సైలెంట్ అయింది సాహిత్య. కానీ తన మనసులో ఒక్కోసారి సిద్ధు వస్తే బావుండు అని అనిపిస్తుంది. మళ్ళీ తనని చూస్తానా నేను? ఒకసారొచ్చి కనిపించొచ్చు కదా సిద్ధు అని గుమ్మం వైపే చూస్తూ కూర్చుంది సాహిత్య. ఆలోపు జానకమ్మ గారు అందరికీ భోజనాలకి సిద్ధం చేస్తూ ఉన్నారు పని వాళ్ళని గడగడలాడిస్తూ. నేనిప్పుడే వస్తానమ్మమ్మ అని సాహిత్య తన రూమ్‌లోకి వెళ్ళి ఆమె తన మొబైల్‌లో ఉన్న సిద్ధు ఫోటో చూస్తూ ఈ నెల రోజుల్లో ఒక్కసారి కూడా గుర్తు రాలేదేంట్రా నీకు నేను? కనీసం ఇంటి వైపు కూడా చూడ్డం లేదు. నేను లేకపోతే రోజు వచ్చేవాడివే కదా! ఇప్పుడు నేనున్నానననే కదా రావట్లేదు కదా! నాకు తెలుసు అని కళ్ళల్లో నుండి కారిపోతున్న నీళ్ళని తుడుచుకొని
వాళ్ళ పెద్ద వదిన పిలుపుకి గబగబా మొబైల్ పక్కన పెట్టేసి కన్నీళ్లను తుడుచుకొని రా వదినా అని పిలుస్తుంది మొహాన నవ్వు పులుముకొని. తార సాహిత్య రూమ్‌లోకి వచ్చి డోర్ క్లోజ్ చేసి, సాహిత్య దగ్గరికి వెళ్లి, "సాహీ ఏమైందిరా? నీ మొహం చాలా డల్‌గా కనిపిస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికొస్తానని అక్కడ అంత గొడవ చేసి మరీ వచ్చావు. ఇక్కడికి వచ్చాను అన్న సంతోషం నీ మొహంలో కనిపించడం లేదు. ఏమైందమ్మా?" అని అడిగింది తార బుజ్జగించినట్టుగా. అంతే సాహిత్య వాళ్ళ వదిన అలా అడగగానే తన దుఃఖం ఆపుకోలేకపోయింది. వదినా అని తారని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. సాహిత్య అలా ఏడ్చేసరికి తారకి చాలా కంగారుగా అనిపించి, రేయ్ సాహి ఏమైందిరా? ఈ వదినకి కూడా చెప్పవా? ఇక్కడ నీకు బాగోలేదా? ఇంటికి వెళ్ళిపోదామా మరి? చెప్పు వెళ్ళిపోదాం. ఏమైందిరా తల్లి? అలా ఏడవద్దమ్మా. నువ్వేడిస్తే మీ నాన్న, మీ అన్నయ్యలు ఎంత కంగారు పడతారో నీకు తెలుసు కదా! మళ్ళీ నీ ఏడుపుకి కారణమైన వాళ్ళని కనీసం భూమి మీద కూడా మిగలనివ్వరు. చెప్పరా? ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? అని తార ఆడపడుచుని అడుగుతూ ఉంటుంది. నేనొకరిని లవ్ చేస్తున్నాను వదినా అని చెప్పింది సాహిత్య ఏడుస్తూనే. తల ఎత్తి తార మొహంలోకి చూస్తూ. ఏం మాట్లాడుతున్నావు సాహీ? అని అంది తార ఆశ్చర్యంగా. వాడి మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియదు కానీ, నేను సిద్ధుని ఇష్టపడుతున్నాను వదినా. నాకు సిద్ధు కావాలి. నాన్న వాళ్ళు తెచ్చిన సంబంధం నాకు వద్దు. నేను వాడిని పెళ్లి చేసుకోలేను వదినా. నాకు సిద్ధు కావాలి. వాడి ప్రేమ కావాలి అనిపిస్తుంది. నా ప్రేమని వాడికి చెప్పినా కూడా వాడు కూడా నా ప్రేమను తీసి పడేశాడు. వాడికి నేనంటే ఇష్టం లేదంట. నా ప్రేమని మర్చిపోమని చెప్తున్నాడు కానీ, నాకు వాడు కావాలి వదినా అని చిన్న పిల్లలా సాహిత్య తారని హత్తుకొని ఏడుస్తూ ఉంటే, అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సాహీ నీకు? ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయిందిరా నీకు. ఇంకో కొన్ని రోజుల్లో నీ పెళ్లి. నీ పెళ్లి పెట్టుకొని ఇంకెవరినో ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు. ఈ విషయం మీ నాన్నకు గాని, అన్నయ్యలకి గాని తెలిస్తే ఏమైనా ఉందా? అని తార కళ్ళు పెద్దవి చేసి, ఆ ఊహకే భయపడిపోయి, అమ్మో! ఊహించడానికి కూడా నాకు భయంగా ఉంది సాహీ. కానీ నువ్వింత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావమ్మా? అని అడిగింది. ఇంకా ఉంది.